హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. అలాగే రేషన్ కార్డు లేనటువంటి వారందరికీ కూడా మరొక గుడ్ న్యూస్ కూడా రావడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా సరే ఈ వీడియోని వెంటనే అయితే లైక్ అయితే చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసే రేషన్ కార్డు లేనటువంటి వారు ఈ వీడియో చూసి రేషన్ కార్డు అయితే పొందొచ్చు. రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి మరో 3 శుభవార్తలు కూడా ఉన్నాయి. సో కంప్లీట్గా రేషన్ కార్డుదారులందరూ కూడా ఈ వీడియోలో నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను. కాబట్టి మీరు దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్లీ మనకు ఈ యొక్క గవర్నమెంట్ అనేది ఏర్పాటైన వెంటనే ప్రమాణ స్వీకారాల అనంతరం మనకు కొన్ని ఫైల్స్ పైన సంతకాలు పెట్టారు. ఆ యొక్క ఫైల్స్ చూసుకుంటే మనకు 5 రకాల ఫైల్స్ మీద సంతకాలు పెట్టడం జరిగింది. వాటిలో మొదటిది మెగా డిఎస్సి. సో అది మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా అయితే రిలీజ్ అనేది చేశారు. ఇక రెండవదిగా చూసుకున్నట్లయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. సో అది కూడా అయితే మనకు కంప్లీట్ అయింది. ఇక మూడోది చూసుకుంటే పెన్షన్ అనమాట. సో పెన్షన్లకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు పెన్షన్లు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్ కార్డుల ప్లేస్లో కొత్తగా మనకు పెన్షన్ కార్డులు అయితే ఇచ్చారనమాట. సో ఇక కొత్తగా ఇచ్చినటువంటి పెన్షన్ కార్డులను బేస్ చేసుకుని మన రాష్ట్ర వ్యాప్తంగా అయితే పెన్షన్లు అయితే ప్రజెంట్ పంపిణీ అయితే చేస్తున్నారు. పంపిణీ అనేది ఎవరు చేస్తున్నారు అనే విషయం మనందరికీ ఇప్పటికే తెలిసిందే. సో వాలంటీర్లను అయితే దూరం పెట్టారు. మనకు ఈ యొక్క ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఉన్నారో సో వాళ్ళ ద్వారా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు. ఇక రేషన్ కార్డుకు సంబంధించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా మరో గుడ్ న్యూస్ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ ఏంటంటే మనకు కొత్త రేషన్ కార్డులకు పెట్టుకోవడానికి గత ప్రభుత్వంలో మనకు కొన్ని కండిషన్స్ అయితే ఉండేటివి అనమాట. సో కుటుంబంలో ఎవరైనా సరే ఒకే కుమారుడు కనుక ఉంటే వాళ్ళకి మరో రేషన్ కార్డు అయితే ఇచ్చేవారు కాదు. సో వాళ్ళందరినీ కలిపి ఒక యూనిట్గా పరిగణించి ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా పరిగణించి సో వాళ్ళకి ఒక రేషన్ కార్డు మాత్రమే ఉంచేవారు అనమాట. అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి వెసులుబాటు అయితే కల్పించిందండి. సో కొంతమంది తల్లిదండ్రి ఇద్దరు ఉండి వాళ్ళ కనుక ఒకే కొడుకు కనుక ఉంటే సో కొడుక్కి మ్యారేజ్ అయిన వెంటనే సో వాళ్ళు వేరు కాపురం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రూల్స్ అన్నింటినీ కూడా మార్పులు చేర్పులు అయితే చేస్తున్నారన్నమాట. అలాగే ఈ యొక్క రేషన్ కార్డులకి సంబంధించి ఈ నెలాఖరికంతా కూడా పూర్తి విధి విధానాలన్నింటినీ కూడా ఖరారు చేసి నెక్స్ట్ వచ్చే నెల అంటే మనకు నెక్స్ట్ మంత్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే రేషన్ కార్డు లేనటువంటి వారు ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి అప్లికేషన్లు అయితే మనకు ప్రారంభిస్తారు. సో ఈ యొక్క అప్లికేషన్లు ప్రారంభించిన వెంటనే మీరు కనుక అప్లై చేసుకుంటే డైరెక్ట్గా మీకు రేషన్ కార్డు అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. అలాగే రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికి సంబంధించి వచ్చినటువంటి శుభవార్తకు సంబంధించిన అప్డేట్ కనుక మనం క్లారిటీగా చూసుకుంటే తక్కువ ధరలకు నాణ్యమైన నిత్యావసర సరుకులు అమ్మకాలు చేయాలనే దృక్పథంతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను అయితే ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ కౌంటర్లను ఎంవిపి కాలనీ, సీతమ్మధార, వాల్తేరు, అయ్యక్కపాళెం, నరసింహనగర్ రైతు బజార్లలో ప్రారంభించారు. కిలో బియ్యం 49 రూపాయలకు, కందిపప్పు 160 రూపాయలకు అందిస్తున్నామని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పెరిగిన ధరల వల్ల ఇబ్బంది పడుతున్న తమకు ప్రభుత్వం ప్రజలపై సబ్సిడీ సరుకులు అందించడం చాలా బాగుందని నగరవాసులు అయితే అంటున్నారు. అయితే దీనిని మనకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ ఏరియాస్లో స్టార్ట్ చేశారు. పెరిగిన ధరల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన సరుకులు అందజేయాలనే దృక్పథంతో రైతు బజార్లలో స్పెషల్ కౌంటర్లతో నిత్యావసర సరుకులను అందజేస్తున్నారు. సీతమ్మధార రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ కొండబాబు అని మనకు ఈ విధంగా తెలిపారన్నమాట. ఆయన నగరంలోని రైతు బజార్లలో కాకుండా రద్దీ ప్రాంతాలలో కూడా సబ్సిడీ రేట్లకే సరుకులు అమ్మకాలు చర్యలకు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకే సరుకులను అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతు బజార్లో నిత్యావసర సరుకులు సబ్సిడీకి అమ్మకాలు చేసేవారు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బజార్లను అభివృద్ధి చేసి నగరవాసులకు తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రైతు బజార్లలో తక్కువ ధరకే కూరగాయలు వచ్చే విధంగా చేస్తున్నారు. ఆకుకూరలు,
కూరగాయలతో పాటు నిత్యావసర సరుకులు కూడా ఏర్పాట్లు చేసే రైతు బజార్లకు మంచి ఆదాయం వస్తుందని తెలిపారు. నిత్యావసర సరుకులు కూడా రైతు బజార్లలో పెట్టడం జరిగిందని టీడీపీ నాయకులు తెలుపుతున్నారు. మార్కెట్ ధరల కంటే రైతు బజార్లలో తక్కువ ధరకు నిత్యావసర సరుకులు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని మార్కెట్కి వచ్చిన నగర వాసులకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తక్కువ ధరకే మనకు రైతు బజార్లలో వస్తువులు అయితే ఇస్తున్నారనమాట. ఇది దీనికి సంబంధించి ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే ఉండాలి. రేషన్ కార్డు ఇన్ కేసు మీరు ఒకరు మర్చిపోయినా మీ యొక్క ఆధార్ కార్డుని బేస్ చేసుకొని రేషన్ కార్డుతో లింక్ అయి ఉంటుంది కాబట్టి సో ఆటోమేటిక్గా మనకు ఈ యొక్క సరుకులు అయితే ఇస్తారనమాట. అయితే మనకు కిలో బియ్యం వచ్చేసి 49 రూపాయలకి, కందిపప్పు కిలో వచ్చేసి 160 రూపాయలకి. సో ఈ విధానంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలందరూ కూడా సరుకులు అయితే పంపిణీ చేస్తారండి. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రేషన్ కార్డు కలిగిన వారందరికీ మరొక శుభవార్త ఏంటంటే మోడీ గారు మనకు 3వ సారి ప్రధానమంత్రిగా ఎన్నికైన నేపథ్యంలో మన యొక్క దేశ ప్రజలందరికీ కూడా మనకు గతంలో కరోనా టైంలో ప్రారంభించినటువంటి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని 5 సంవత్సరాల పాటు పొడిగించారండి. సో 5 సంవత్సరాల పాటు ఇక నుంచి మనకు ఫ్రీ రేషన్ అయితే ఉంటుంది. సో ₹1 కూడా ఇప్పుడు మనం ఎలాగైతే చెల్లించకుండా మనకు ఫ్రీ రేషన్ తీసుకున్నామో కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 5 కిలోల చొప్పున బియ్యం అయితే ఎలా ఇస్తున్నారో సో మిగతా 5 సంవత్సరాల పాటు కూడా ఇదే విధానాన్ని అయితే కొనసాగిస్తాం అనమాట. అలాగే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క బియ్యంకు బదులుగా చాలామంది బియ్యం ఏం చేస్తున్నారంటే మార్కెట్లో బ్లాక్లో అమ్మేస్తున్నారు అనమాట. ₹10, ₹12, ₹13 అయితే అమ్మేస్తున్నారు. సో ఈ విధంగా అమ్మకాలు చేయడం ద్వారా ఒకవేళ కనుక మీరు పట్టుబడితే మీ యొక్క రేషన్ కార్డు అనేది స్పాట్లోనే మీకు డిలీట్ అయితే చేస్తారనమాట. సో మీ రేషన్ కార్డుని డియాక్టివేట్ చేసి మీకు రేషన్ కార్డు లేకుండా చేసేస్తారు. సో కాబట్టి మీరు అమ్మకాలు చేసుకునే వాళ్ళు జాగ్రత్త పడండి. అయితే ఈ విధంగా కొంతమంది రేషన్ బియ్యం తినలేనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మేస్తున్నారు. కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. సో ఈ యొక్క నిర్ణయం ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క రేషన్ బియ్యాన్ని తినలేకుండా ఉంటారో అటువంటి వారికి మనకు రాగులు లేదా సజ్జలు కానీ జొన్నలు కానీ ఇచ్చే కార్యక్రమాన్ని మనకు స్టార్ట్ చేస్తున్నారనమాట. సో మనకు ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద మనకు మొట్టమొదటిగా రాయలసీమ జిల్లాలో అయితే స్టార్ట్ చేశారు. సో మనకు వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ విధానంలో అయితే మనకు స్టార్ట్ చేస్తారనమాట. 3 కిలోల రాగులకు గాను మనకు మనకు 1 కిలో రాగులకి 3 కిలోల చొప్పున బియ్యం అయితే మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే మనం తీసుకోవాలి. ఇన్ కేసు ఒకవేళ మీకు 15 కిలోల బియ్యం వస్తుంది అనుకోండి, సో అందులో మీరు 1 కేజీ రాగులు తీసుకోవాలంటే మీరు 15 కిలోల్లో 3 కిలోల బియ్యం వాళ్ళకి పట్టించేసి 1 కిలో రాగులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధానంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డుదారులందరికీ కూడా రేషన్ సరుకులతో పాటు నిత్యావసర సరుకులు కూడా మనకు రైతు బజార్లలో మనకు తక్కువ ధరకే విక్రయాలు అయితే చేయబోతున్నారన్నమాట. సో దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ఏరియాస్లో మాత్రం పెట్టారు. ఇది మనకు సక్సెస్ఫుల్గా కానీ క్లిక్ అయితే మనకు మీరున్నటువంటి ప్రతి ఒక్క ఏరియాలో కూడా ప్రతి ఒక్క టౌన్లో కూడా మున్సిపాలిటీ పరిధిలో మనకి ఈ యొక్క మార్కెట్లలో డైరెక్ట్గా ఇవైతే ఏర్పాటు చేస్తారు. అందులో మనం ఫ్రీగా అయితే ఈ యొక్క సామాన్లు తక్కువ ధరకైతే తీసుకోవచ్చు అనమాట. బియ్యం మాత్రం మనకు 5 సంవత్సరాల పాటు ఫ్రీ. అలాగే మనకు ఈ యొక్క రాగులు, జొన్నలు, కందిపప్పు ఇవన్నీ కూడా మనకు వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ వెహికల్స్ ద్వారా ఇస్తున్నటువంటి రేషన్లోనే మనం అయితే ఇక తీసుకోవచ్చు. మనం మార్కెట్కి కనుక వెళ్తే తక్కువ ధరకి బియ్యం కావచ్చు, కందిపప్పు, అలాగే మనకు ఈ యొక్క పెరిగిన ధరల వల్ల మనకు ఉల్లిపాయలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకు తక్కువ ధరకైతే ఇస్తారు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.